బంగ్లాదేశ్ నుండి చాలా మంది అక్రమ వలసదారులు చివరికి ఓటు హక్కును పొందారు. నీరజా జయల్ ప్రకారం, బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లను ఉపయోగించి ఎన్నికల్లో గెలవడానికి ఈ ఓటు హక్కును విస్తృతంగా వర్ణించారు. బంగ్లాదేశ్ పండితుడు అబుల్ బర్కత్ అంచనా ప్రకారం 1964 మరియు 2013 మధ్య 11 మిలియన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ను విడిచిపెట్టి, సంవత్సరానికి 2,30,612 మంది ఉన్నారు. కారణాలు మతపరమైన హింస మరియు వివక్ష, ప్రత్యేకించి స్వాతంత్ర్యానంతర సైనిక పాలనల చేతుల్లో ఉన్నాయి. తెలియని సంఖ్యలో పాకిస్తాన్ హిందూ శరణార్థులు కూడా భారతదేశంలో నివసిస్తున్నారు. మతపరమైన హింస మరియు బలవంతపు మతమార్పిడి కారణంగా సంవత్సరానికి 5,000 మంది శరణార్థులు వస్తున్నారని అంచనా. 1951 అన్ రెఫ్యూజీ కన్వెన్షన్ లేదా 1967 ప్రోటోకాల్పై భారతదేశం సంతకం చేయలేదు. ఇది శరణార్థులపై జాతీయ విధానాన్ని కలిగి లేదు. శరణార్థులందరూ అక్రమ వలసదారులుగా వర్గీకరించబడ్డారు. భారతదేశం శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నప్పటికీ, జవహర్లాల్ నెహ్రూ రూపొందించిన దాని సాంప్రదాయ వైఖరి ఏమిటంటే, అటువంటి శరణార్థులు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వారి స్వదేశాలకు తిరిగి రావాలి. శరణార్థులు మరియు వలసదారుల కోసం యుఎస్ కమిటీ ప్రకారం, భారతదేశం 4,56,000 కంటే ఎక్కువ మంది శరణార్థులకు ఆతిథ్యం ఇస్తుంది. యుఎన్హెచ్సిఆర్ ద్వారా హోస్ట్ చేయబడిన పొరుగు కాని దేశాల నుండి దాదాపు 2 లక్షలు మంది ఉన్నారు. షుహ్రో సర్కర్ ప్రకారం, 1950ల నుండి మరియు ముఖ్యంగా 1990ల నుండి, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వాలు శరణార్థులు మరియు శరణార్థుల సహజీకరణ కోసం చట్టాలను అధ్యయనం చేసి రూపొందించాయి. ఈ చిత్తుప్రతులు శరణార్థుల భారీ ప్రవాహం, పట్టణ ప్రణాళిక, ప్రాథమిక సేవల ఖర్చు, రక్షిత తెగలకు సంబంధించిన బాధ్యతలు మరియు భారతదేశంలో ముందుగా ఉన్న ప్రాంతీయ పేదరిక స్థాయిలపై ప్రభావం వంటి సమస్యలతో పోరాడాయి. మినహాయించబడిన గిరిజనేతర నగరాలు మినహా, ఇది అస్సాంలోని గిరిజన ప్రాంతాలను కూడా మినహాయించింది. భారత ప్రభుత్వం ఒక సవరణను ప్రతిపాదిస్తూ, దాని బిల్లు పొరుగు దేశాలలో మతపరమైన హింస నుండి పారిపోయి భారతదేశంలో ఆశ్రయం పొందిన వారికి పౌరసత్వానికి శీఘ్ర ప్రాప్యతను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు జూలై 19, 2016న లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు, 2016గా ప్రవేశపెట్టబడింది. దీనిని ఆగస్టు 12, 2016న జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. కమిటీ తన నివేదికను జనవరి 7, 2019న పార్లమెంటుకు సమర్పించింది. ఈ బిల్లును జనవరి 8, 2019న లోక్సభ పరిగణనలోకి తీసుకుని ఆమోదించింది. ఇది రాజ్యసభలో పరిశీలన మరియు ఆమోదం కోసం పెండింగ్లో ఉంది. 16వ లోక్సభ రద్దు ఫలితంగా ఈ బిల్లు ముగిసిపోయింది. 17వ లోక్సభ ఏర్పడిన తర్వాత, పౌరసత్వ సవరణ బిల్లు 2019కి డిసెంబర్ 4, 2019న పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బిల్లును 17వ లోక్ సభలో హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా డిసెంబర్ 9, 2019న ప్రవేశపెట్టారు మరియు బిల్లును ఫిలిబస్టర్ చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించినప్పటికీ, డిసెంబర్ 10, 2019 అర్ధరాత్రి ఆమోదించబడింది. 311 మంది ఎంపీలు అనుకూలంగా, 80 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లతో డిసెంబర్ 11, 2019న రాజ్యసభ ఆమోదించింది. అధికార కూటమిలో లేనప్పటికీ అనుకూలంగా ఓటు వేసిన పార్టీలలో జేడీయూ, ఏఐఏడీఎంకే, బీజేడీ, టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. డిసెంబర్ 12, 2019న భారత రాష్ట్రపతి నుండి ఆమోదం పొందిన తర్వాత, బిల్లు చట్టం యొక్క స్థితిని పొందింది. ఈ చట్టం జనవరి 10, 2020 నుండి అమల్లోకి వచ్చింది. సిఏఏ అమలు డిసెంబర్ 20, 2019న ప్రారంభమైంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా పాకిస్తాన్ నుండి వచ్చిన 7 శరణార్థులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాలను అందించారు. 10. ఏ పాస్పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలతో సహా చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా మరియు పాస్పోర్ట్ భారతదేశంలోకి ప్రవేశం రూల్స్ 1950లోని రూల్ 3లోని నిబంధనల నుండి రూల్ 4 కింద మినహాయింపు పొందిన వారు, లేదా బి పాస్పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రంతో సహా చెల్లుబాటు అయ్యే పత్రాలతో మరియు అటువంటి పత్రాలలో దేనికైనా చెల్లుబాటు గడువు ముగిసింది. విదేశీయుల చట్టం 1946 యొక్క నిబంధనల దరఖాస్తు నుండి మినహాయింపు ఇవ్వబడింది మరియు అటువంటి పత్రాలు లేకుండా లేదా ఆ పత్రాల గడువు ముగిసిన తర్వాత వారు భారతదేశంలో ఉండటానికి సంబంధించి చేసిన
ఉత్తర్వులు సందర్భానుసారంగా 2016లో ఆఫ్ఘనిస్తాన్ను దేశాల జాబితాలో చేర్చడం ద్వారా నిబంధనలను మరింత సవరించారు. సెక్షన్ 6బిలోని క్లాజ్ 4లో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలకు మినహాయింపులు ఇవ్వబడ్డాయి. 4 రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చబడిన అస్సాం, మేఘాలయ, మిజోరాం లేదా త్రిపుర గిరిజన ప్రాంతాలకు మరియు బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1873 కింద నోటిఫై చేయబడిన ది ఇన్నర్ లైన్ క్రింద ఉన్న ప్రాంతానికి ఈ విభాగంలో ఏదీ వర్తించదు. 105 విశ్లేషణ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుండి హింసకు గురైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులు మరియు డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన మైనారిటీలకు భారత పౌరసత్వానికి అర్హత కల్పించడానికి ఈ చట్టం పౌరసత్వ చట్టం 1955ని సవరించింది. చట్టంలో ముస్లింల ప్రస్తావన లేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో రికార్డుల ప్రకారం సవరించిన చట్టం యొక్క తక్షణ లబ్ధిదారులు 31,313 మంది. ఇందులో 25,447 మంది హిందువులు, 5,807 మంది సిక్కులు, 55 క్రైస్తవులు, 2 బౌద్ధులు మరియు 2 పార్సీలు ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 CAAని డిసెంబర్ 11, 2019న భారత పార్లమెంటు ఆమోదించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ల నుండి హింసకు గురైన మతపరమైన మైనారిటీలకు భారత పౌరసత్వానికి వేగవంతమైన మార్గాన్ని అందించడం ద్వారా పౌరసత్వ చట్టం 1955ను సవరించింది. 2014 నాటికి భారతదేశంలో అర్హులైన మైనారిటీలు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు లేదా క్రైస్తవులుగా పేర్కొనబడ్డారు. ఈ దేశాల నుండి వచ్చిన ముస్లింలకు చట్టం అటువంటి అర్హతను కల్పించలేదు. భారతీయ చట్టం ప్రకారం పౌరసత్వానికి మతాన్ని బాహాటంగా ప్రమాణంగా ఉపయోగించడం ఇదే మొదటిసారి, మరియు ఇది ప్రపంచ విమర్శలను ఆకర్షించింది. భారత ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ బీజేపీ, పొరుగు దేశాల నుండి వలస వచ్చిన హింసించబడిన మతపరమైన మైనారిటీల సభ్యులకు భారత పౌరసత్వాన్ని అందిస్తామని మునుపటి ఎన్నికల మేనిఫెస్టోలలో వాగ్దానం చేసింది. 2019 సవరణ ప్రకారం డిసెంబర్ 31, 2014 నాటికి భారతదేశంలోకి ప్రవేశించిన వలసదారులు మరియు వారి మూలం దేశంలో మతపరమైన హింస లేదా మతపరమైన హింసకు భయపడటం అనుభవించిన వారు వేగవంతమైన పౌరసత్వానికి అర్హులు. సవరణ ఈ వలసదారుల సహజీకరణ కోసం నివాస అవసరాన్ని 12 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు సడలించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో రికార్డుల ప్రకారం చట్టం యొక్క తక్షణ లబ్ధిదారులు కేవలం 30,000 మంది మాత్రమే ఉంటారు. ఈ సవరణ మతం ప్రాతిపదికన వివక్ష చూపుతుందని, ముఖ్యంగా ముస్లింలను మినహాయించిందని విమర్శించారు. మానవ హక్కుల కోసం ఐక్యరాజ్యసమితి హై కమిషనర్ OHCHR కార్యాలయం దీనిని ప్రాథమికంగా వివక్షత అని పేర్కొంది. భారతదేశం యొక్క పీడించబడిన సమూహాలను రక్షించే లక్ష్యం స్వాగతించదగినది అయితే, ఇది వివక్షత లేని విధానం ద్వారా సాధించబడాలని పేర్కొంది. బలమైన జాతీయ ఆశ్రయం వ్యవస్థ చాలా మంది ముస్లిం పౌరులను దేశం లేని వారిగా మార్చడానికి జాతీయ పౌర రిజిస్టర్ NRCతో పాటు బిల్లు ఉపయోగించబడుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే వారు కఠినమైన జనన లేదా గుర్తింపు రుజువు అవసరాలను తీర్చలేరు. టిబెట్, శ్రీలంక మరియు మయన్మార్ వంటి ఇతర ప్రాంతాల నుండి హింసించబడిన మతపరమైన మైనారిటీలను మినహాయించడాన్ని కూడా వ్యాఖ్యాతలు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్లు ఇస్లాంను తమ రాష్ట్ర మతంగా కలిగి ఉన్నందున, ముస్లింలు అక్కడ మతపరమైన హింసను ఎదుర్కోవడం అసంభవం అని భారత ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ, హజారాలు ఎక్కువగా షియాలు మరియు అహ్మదీస్ వంటి కొన్ని ముస్లిం సమూహాలు చారిత్రాత్మకంగా ఈ దేశాలలో హింసను ఎదుర్కొన్నారు. ఈ చట్టాన్ని ఆమోదించడం భారతదేశంలో పెద్ద ఎత్తున నిరసనలకు కారణమైంది. శరణార్థులు మరియు వలసదారులకు భారత పౌరసత్వం మంజూరు చేయడం వలన వారి రాజకీయ హక్కులు, సంస్కృతి మరియు భూమి హక్కులు నష్టపోతాయని మరియు బంగ్లాదేశ్ నుండి మరింత వలసలను ప్రేరేపిస్తాయనే భయంతో అస్సాం మరియు ఇతర ఈశాన్య రాష్ట్రాలు బిల్లుకు వ్యతిరేకంగా హింసాత్మక ప్రదర్శనలను చూశాయి. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో, నిరసనకారులు ఈ బిల్లు ముస్లింల పట్ల వివక్ష చూపిందని మరియు ముస్లిం శరణార్థులు మరియు వలసదారులకు కూడా భారత పౌరసత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాలలో ఈ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద నిరసనలు జరిగాయి.
అలీగర్ ముస్లిం యూనివర్సిటీ మరియు జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు పోలీసులు క్రూరమైన అణచివేతకు పాల్పడ్డారని ఆరోపించారు. నిరసనలు అనేక మంది నిరసనకారుల మరణాలకు దారితీశాయి. నిరసనకారులు మరియు పోలీసు అధికారులు ఇద్దరికీ గాయాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం, వందలాది మంది వ్యక్తుల నిర్బంధం మరియు కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఇంటర్నెట్ మొబైల్ ఫోన్ కనెక్టివిటీని నిలిపివేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు తాము ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించాయి. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, సిఏఏ అమలును ఆపడానికి రాష్ట్రాలకు చట్టపరమైన అధికారం లేదని పేర్కొంది. మార్చి 11, 2024న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన నిబంధనలను అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామం 2024 జాతీయ ఎన్నికలకు ముందు వాటిని అమలు చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా యొక్క నిబద్ధతను అనుసరిస్తుంది. పౌరసత్వ చట్టం 1950లో అమలు చేయబడిన భారత రాజ్యాంగం ప్రారంభంలో దేశంలోని నివాసితులందరికీ పౌరసత్వానికి హామీ ఇచ్చింది మరియు మతం ఆధారంగా ఎటువంటి భేదం చూపలేదు. 1955లో భారత ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని ఆమోదించింది. దీని ద్వారా కొన్ని పరిమితులకు లోబడి భారతదేశంలో జన్మించిన వారందరికీ పౌరసత్వం కల్పించబడింది. విదేశీయులు భారత పౌరసత్వం పొందేందుకు ఈ చట్టం 2 మార్గాలను కూడా అందించింది. అవిభజిత భారతదేశం నుండి వచ్చిన వ్యక్తులకు భారతదేశంలో 7 సంవత్సరాల రెసిడెన్సీ తర్వాత రిజిస్ట్రేషన్ మార్గం ఇవ్వబడింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారికి భారతదేశంలో 12 ఏళ్ల రెసిడెన్సీ తర్వాత సహజసిద్ధమైన మార్గం ఇవ్వబడింది. 1980లలో రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన వారికి వ్యతిరేకంగా హింసాత్మక అస్సాం ఉద్యమానికి సంబంధించినవి, పౌరసత్వ చట్టానికి సవరణలను ప్రేరేపించాయి. 1971కి ముందు వచ్చిన బంగ్లాదేశ్ వలసదారులందరికీ కొన్ని నిబంధనలకు లోబడి పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ, రాజీవ్ గాంధీ ప్రభుత్వంచే సంతకం చేసిన అస్సాం ఒప్పందం తర్వాత 1985లో చట్టం మొదటిసారిగా సవరించబడింది. ఆ తర్వాత వచ్చిన వలసదారులందరినీ గుర్తించి, వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించి, దేశం నుండి బహిష్కరించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. పౌరసత్వ చట్టం 1992, 2003, 2005 మరియు 2015లో మరింత సవరించబడింది. డిసెంబర్ 2003లో భారతీయ జనతా పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2003ను చాలా విస్తృతమైన సవరణలతో ఆమోదించింది. పౌరసత్వ చట్టం ఇది చట్టానికి చట్టవిరుద్ధమైన వలసదారులు అనే భావనను జోడించి, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులను రిజిస్ట్రేషన్ లేదా సహజీకరణ ద్వారా మరియు వారి పిల్లలను కూడా అక్రమ వలసదారులుగా ప్రకటించింది. చట్టవిరుద్ధమైన వలసదారులు చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన ఇతర దేశాల పౌరులుగా నిర్వచించబడ్డారు లేదా వారి ప్రయాణ పత్రాల ద్వారా అనుమతించబడిన కాలానికి మించి దేశంలోనే ఉన్నారు. వారిని బహిష్కరించవచ్చు లేదా జైలులో ఉంచవచ్చు. 2003 సవరణ కూడా భారత ప్రభుత్వం జాతీయ పౌర రిజిస్టర్ను రూపొందించి, నిర్వహించాలని ఆదేశించింది. ఈ బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ సిపిఐఎం వంటి వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. సవరణపై పార్లమెంటరీ చర్చ సందర్భంగా, ప్రతిపక్ష నాయకుడు మన్మోహన్ సింగ్, బంగ్లాదేశ్ మరియు ఇతర దేశాలలో మైనారిటీ వర్గాలకు చెందిన శరణార్థులు వేధింపులను ఎదుర్కొన్నారని మరియు వారికి పౌరసత్వం మంజూరు చేయడానికి ఉదారవాద విధానాన్ని అభ్యర్థించారు. ఎంకే వేణు ప్రకారం, అద్వానీ మరియు సింగ్ చర్చించిన 2003 సవరణ సూత్రీకరణ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లలో హింసను అనుభవించిన ముస్లిం సమూహాలను కూడా కనికరంతో చూడాలనే ఆలోచనపై ఆధారపడింది. వలసదారులు మరియు శరణార్థులు చాలా పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు భారతదేశంలో నివసిస్తున్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో బంగ్లాదేశ్ నుండి వచ్చారు. సరిహద్దు నిర్వహణపై టాస్క్ ఫోర్స్ 2001లో 15 మిలియన్ల అక్రమ వలసదారుల సంఖ్యను ఉటంకించింది. 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ ప్రభుత్వం భారతదేశంలో 12 మిలియన్ల అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారని పార్లమెంటులో పేర్కొంది. వలసల స్థాయికి గల కారణాలలో పోరస్ సరిహద్దు, చారిత్రక వలస నమూనాలు, ఆర్థిక కారణాలు మరియు సాంస్కృతిక మరియు భాషా సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుండి చాలా మంది అక్రమ వలసదారులు చివరికి ఓటు హక్కును పొందారు. నీరజా జయల్ ప్రకారం, బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లను ఉపయోగించి ఎన్నికల్లో గెలవడానికి ఈ ఓటు హక్కును విస్తృతంగా వర్ణించారు.
బంగ్లాదేశ్ పండితుడు అబుల్ బర్కత్ అంచనా ప్రకారం 1964 మరియు 2013 మధ్య 11 మిలియన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ను విడిచిపెట్టి, సంవత్సరానికి 2,30,612 మంది ఉన్నారు. కారణాలు మతపరమైన హింస మరియు వివక్ష, ప్రత్యేకించి స్వాతంత్ర్యానంతర సైనిక పాలనల చేతుల్లో ఉన్నాయి. తెలియని సంఖ్యలో పాకిస్తాన్ హిందూ శరణార్థులు కూడా భారతదేశంలో నివసిస్తున్నారు. మతపరమైన హింస మరియు బలవంతపు మతమార్పిడి కారణంగా సంవత్సరానికి 5,000 మంది శరణార్థులు వస్తున్నారని అంచనా. 1951 అన్ రెఫ్యూజీ కన్వెన్షన్ లేదా 1967 ప్రోటోకాల్పై భారతదేశం సంతకం చేయలేదు. ఇది శరణార్థులపై జాతీయ విధానాన్ని కలిగి లేదు. శరణార్థులందరూ అక్రమ వలసదారులుగా వర్గీకరించబడ్డారు. భారతదేశం శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నప్పటికీ, జవహర్లాల్ నెహ్రూ రూపొందించిన దాని సాంప్రదాయ వైఖరి ఏమిటంటే, అటువంటి శరణార్థులు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వారి స్వదేశాలకు తిరిగి రావాలి. శరణార్థులు మరియు వలసదారుల కోసం యుఎస్ కమిటీ ప్రకారం, భారతదేశం 4,56,000 కంటే ఎక్కువ మంది శరణార్థులకు ఆతిథ్యం ఇస్తుంది. యుఎన్హెచ్సిఆర్ ద్వారా హోస్ట్ చేయబడిన పొరుగు కాని దేశాల నుండి దాదాపు 2 లక్షలు మంది ఉన్నారు. షుహ్రో సర్కార్ ప్రకారం, 1950ల నుండి మరియు ముఖ్యంగా 1990ల నుండి, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వాలు శరణార్థులు మరియు శరణార్థుల సహజీకరణ కోసం చట్టాలను అధ్యయనం చేసి రూపొందించాయి. ఈ చిత్తుప్రతులు శరణార్థుల భారీ ప్రవాహం, పట్టణ ప్రణాళిక, ప్రాథమిక సేవల ఖర్చు, రక్షిత తెగలకు సంబంధించిన బాధ్యతలు మరియు భారతదేశంలో ముందుగా ఉన్న ప్రాంతీయ పేదరిక స్థాయిలపై ప్రభావం వంటి సమస్యలతో పోరాడాయి. భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలు, అక్రమ వలసదారులను గుర్తించడం, తొలగించడం మరియు బహిష్కరించడం 1996 నుండి బీజేపీ యొక్క ఎజెండాలో ఉంది. 2016లో సరిహద్దు రాష్ట్రమైన అస్సాం కోసం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఓటర్లకు హామీ ఇస్తూ ప్రచారం చేశారు. బంగ్లాదేశీయుల అస్సాం. అదే సమయంలో, వారు బంగ్లాదేశ్లో మతపరమైన హింస నుండి పారిపోయిన హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వ్యాఖ్యాతల ప్రకారం, అక్రమ వలసదారులను గుర్తించి బహిష్కరించే ప్రయత్నంలో, పౌరసత్వం మంజూరు చేసే ప్రతిపాదన కొత్త అర్థాన్ని సంతరించుకుంది. అక్రమ వలసదారులు ముస్లిమేతరులైతే, వారు శరణార్థులు అనే కారణంతో పౌరసత్వం పొందవచ్చు. ముస్లింలు మాత్రమే బహిష్కరించబడతారు. 2014 భారత సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో, హింసించబడిన హిందూ శరణార్థులకు సహజమైన ఇల్లు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అస్సాంలో 2016 ఎన్నికలకు ముందు సంవత్సరం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి మతపరమైన మైనారిటీలకు చెందిన శరణార్థులను ప్రభుత్వం చట్టబద్ధం చేసింది, వారికి దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేసింది. మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ జాతీయులు పాస్పోర్ట్ భారతదేశంలోకి ప్రవేశం చట్టం 1920 మరియు విదేశీయుల చట్టం 1946 యొక్క అవసరాల నుండి మినహాయించబడ్డారు. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు మరియు బౌద్ధులు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డారు. వీరు మతపరమైన హింస లేదా మతపరమైన హింసకు భయపడి భారతదేశంలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. మినహాయింపు కోసం అర్హత డిసెంబర్ 31, 2014 నాటికి భారతదేశానికి వచ్చిన వలసదారుపై ఆధారపడి ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం 2016లో పౌరసత్వ చట్టాన్ని సవరించడానికి ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన ముస్లిమేతరులను భారత పౌరసత్వానికి అర్హులుగా చేస్తుంది. ఈశాన్య భారతదేశంలో విస్తృతమైన రాజకీయ వ్యతిరేకత మరియు నిరసనల కారణంగా బిల్లు పార్లమెంటులో నిలిచిపోయింది. అస్సాం మరియు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో బిల్లును వ్యతిరేకించిన వారు బంగ్లాదేశ్ నుండి మతంతో సంబంధం లేకుండా ఏదైనా వలసలు జరిగితే అది స్థానిక ప్రజల రాజకీయ హక్కులు మరియు సంస్కృతిని కోల్పోతుంది అని పేర్కొన్నారు. నీరజా జయల్ ప్రకారం, 2010లలో ఎన్నికల ప్రచారంలో బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందువులందరికీ భారతీయ పౌరసత్వం మంజూరు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చినప్పటికీ, ముసాయిదా సవరణ బిల్లు అస్సాంలో చాలా మందికి కోపం తెప్పించింది. దానితో పాటు సొంత రాజకీయ మిత్రులు కూడా ఈ సవరణను అస్సాం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. వారి మతపరమైన గుర్తింపుతో సంబంధం లేకుండా 1971 తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించిన అక్రమ బంగ్లాదేశ్ వలసదారులందరినీ గుర్తించి, బహిష్కరిస్తామని ఆ ఒప్పందం హామీ ఇచ్చింది.
2018లో ఈ సవరణ ముసాయిదా చర్చించబడుతుండగా అనేక అస్సామీ సంస్థలు దీనికి వ్యతిరేకంగా పిటిషన్లు వేసి ఆందోళనకు దిగాయి. ఈ సవరణ మరింత వలసలను ప్రోత్సహిస్తుందని మరియు రాష్ట్రంలోని స్థానిక నివాసితులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని వారు భయపడుతున్నారు. 1955 పౌరసత్వ చట్టానికి సవరణ ముసాయిదాకు సమాంతరంగా అస్సాం రాష్ట్రంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీని అప్డేట్ చేసే ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎన్ఆర్సీని రూపొందించే ప్రక్రియ 2003లో అమల్లోకి వచ్చిన పౌరసత్వ నిబంధనల ద్వారా అమలులోకి వచ్చింది మరియు 2014 సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అస్సాంలో అమలు చేయబడింది. ఈశాన్య ప్రాంతంలో ముందస్తు శాంతి ఒప్పందాలు మరియు ముఖ్యంగా అస్సాం ఒప్పందం ప్రకారం ఇది తప్పనిసరి చేయబడింది. నవీకరించబడిన రిజిస్టర్ ఆగస్టు 2019లో పబ్లిక్ చేయబడింది. సుమారు 1.9 మిలియన్ల నివాసితులు జాబితాలో లేరు మరియు వారి పౌరసత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. ప్రభావితమైన వారిలో చాలా మంది బెంగాలీ హిందువులు ఉన్నారు. వీరు బప్కి ప్రధాన ఓటర్ బేస్ గా ఉన్నారు. వ్యాఖ్యాతల ప్రకారం బీజేపీ ఈ కారణంగానే అస్సాం ఎన్ఆర్సీకి తన మద్దతును ఉపసంహరించుకుంది. నవంబర్ 19, 2019న హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత పార్లమెంటు ఎగువ సభ దేశవ్యాప్తంగా పౌరుల జాతీయ రిజిస్టర్ని అమలు చేస్తామని ప్రకటించారు. శాసన చరిత్ర బీజేపీ ప్రభుత్వం మొదటిసారిగా 2016లో పౌరసత్వ చట్టాన్ని సవరించడానికి ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి ముస్లిమేతర వలసదారులను భారత పౌరసత్వానికి అర్హులుగా చేస్తుంది. ఈ బిల్లు లోక్సభ లేదా భారత పార్లమెంటు దిగువ సభ ఆమోదించినప్పటికీ ఈశాన్య భారతదేశంలో విస్తృతమైన రాజకీయ వ్యతిరేకత మరియు నిరసనల కారణంగా రాజ్యసభలో అది నిలిచిపోయింది. 2019 ఎన్నికల ప్రచారంలో పౌరసత్వ చట్టాన్ని సవరించాలనే తన నిబద్ధతను బీజేపీ పునరుద్ఘాటించింది. పొరుగున ఉన్న ముస్లిం మెజారిటీ దేశాల్లో హిందువులు మరియు సిక్కులు వంటి మతపరమైన మైనారిటీలు హింసించబడుతున్నారని పేర్కొంది మరియు ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వానికి మార్గాన్ని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం తన ఈశాన్య రాష్ట్రాల ఆందోళనలను పరిష్కరించే బిల్లును రూపొందించింది. ఇది అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ మరియు మణిపూర్లను మినహాయించింది. ముందుగా ఉన్న నిబంధనల ప్రకారం మినహాయించబడిన గిరిజనేతర నగరాలు మినహా. ఇది అస్సాంలోని గిరిజన ప్రాంతాలను కూడా మినహాయించింది. భారత ప్రభుత్వం ఒక సవరణను ప్రతిపాదిస్తూ దాని బిల్లు పొరుగు దేశాలలో మతపరమైన హింస నుండి పారిపోయి భారతదేశంలో ఆశ్రయం పొందిన వారికి పౌరసత్వానికి శీఘ్ర ప్రాప్యతను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు జూలై 19, 2016న లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు 2016గా ప్రవేశపెట్టబడింది. దీనిని ఆగస్టు 12, 2016న జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. కమిటీ తన నివేదికను జనవరి 7, 2019న పార్లమెంటుకు సమర్పించింది. ఈ బిల్లును జనవరి 8, 2019న లోక్సభ పరిగణనలోకి తీసుకుని ఆమోదించింది. ఇది రాజ్యసభలో పరిశీలన మరియు ఆమోదం కోసం పెండింగ్లో ఉంది. 16వ లోక్సభ రద్దు ఫలితంగా ఈ బిల్లు ముగిసిపోయింది. 17వ లోక్సభ ఏర్పడిన తర్వాత పౌరసత్వ సవరణ బిల్లు 2019కి డిసెంబర్ 4, 2019న పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బిల్లును 17వ లోక్ సభలో హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా డిసెంబర్ 9, 2019న ప్రవేశపెట్టారు మరియు బిల్లును ఫిలిబస్టర్ చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించినప్పటికీ డిసెంబర్ 10, 2019 అర్ధరాత్రి ఆమోదించబడింది. 311 మంది ఎంపీలు అనుకూలంగా, 80 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లతో డిసెంబర్ 11, 2019న రాజ్యసభ ఆమోదించింది. అధికార కూటమిలో లేనప్పటికీ అనుకూలంగా ఓటు వేసిన పార్టీలలో జేడీయూ, ఏఐఏడీఎంకే, బీజేడీ, టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. 12 డిసెంబర్ 2019న భారత రాష్ట్రపతి నుండి ఆమోదం పొందిన తర్వాత బిల్లు చట్టం యొక్క స్థితిని పొందింది. ఈ చట్టం జనవరి 10, 2020 నుండి అమల్లోకి వచ్చింది. సిఏఏ అమలు డిసెంబర్ 20, 2019న ప్రారంభమైంది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా పాకిస్తాన్ నుండి వచ్చిన 7 శరణార్థులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాలను అందించారు. సవరణలు 2019 పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వ చట్టం
1955ను సవరించింది. సెక్షన్ 2, సబ్ సెక్షన్ 1, క్లాజ్ బి తర్వాత క్రింది నిబంధనలను చొప్పించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుండి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ లేదా క్రైస్తవ సమాజానికి చెందిన ఎవరైనా డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మినహాయింపు పొందిన వారు లేదా పాస్పోర్ట్ భారతదేశంలోకి ప్రవేశం చట్టం 1920లోని సెక్షన్ 3లోని సబ్ సెక్షన్ 2లోని క్లాజ్ సి కింద లేదా ఫారినర్స్ యాక్ట్ 1946లోని నిబంధనలను వర్తింపజేయడం లేదా దాని కింద రూపొందించిన ఏదైనా నియమం లేదా ఆర్డర్ ప్రకారం ఈ చట్టం యొక్క ప్రయోజనాల కోసం అక్రమ వలసదారుగా పరిగణించబడుతుంది. కొత్త సెక్షన్ 6B చొప్పించబడింది సహజీకరణకు సంబంధించిన విభాగంలో 4 నిబంధనలతో, వాటిలో మొదటిది 1 కేంద్ర ప్రభుత్వం లేదా దీని ద్వారా నిర్దేశించబడిన అధికారం, నిర్దేశించబడినటువంటి షరతులు, పరిమితులు మరియు పద్ధతికి లోబడి దీని తరపున చేసిన దరఖాస్తుపై ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా నేచురలైజేషన్ సర్టిఫికేట్ మంజూరు చేయవచ్చు. సెక్షన్ 2లోని సబ్ సెక్షన్ 1లోని క్లాజ్ బి నిబంధనలో ప్రస్తావించబడింది. వ్యక్తుల యొక్క మినహాయింపు తరగతులు గతంలో ఫారినర్స్ సవరణ ఆర్డర్ 2015లో నిర్వచించబడ్డాయి. విదేశీయుల చట్టం 1946 ప్రకారం జారీ చేయబడింది. 3A నిర్దిష్ట తరగతి విదేశీయులకు మినహాయింపు 1 బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లోని మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులు, అంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులు మతపరమైన హింస లేదా మతపరమైన హింసకు భయపడి భారతదేశంలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. డిసెంబర్ 31, 2014 ముందు ఏ పాస్పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలతో సహా చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా మరియు పాస్పోర్ట్ భారతదేశంలోకి ప్రవేశం రూల్స్ 1950లోని రూల్ 3లోని నిబంధనల నుండి రూల్ 4 కింద మినహాయింపు పొందిన వారు లేదా బి పాస్పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రంతో సహా చెల్లుబాటు అయ్యే పత్రాలతో మరియు అటువంటి పత్రాలలో దేనికైనా చెల్లుబాటు గడువు ముగిసింది. విదేశీయుల చట్టం 1946 యొక్క నిబంధనల దరఖాస్తు నుండి మినహాయింపు ఇవ్వబడింది మరియు అటువంటి pత్రాలు లేకుండా లేదా ఆ పత్రాల గడువు ముగిసిన తర్వాత వారు భారతదేశంలో ఉండటానికి సంబంధించి చేసిన ఉత్తర్వులు, సందర్భానుసారంగా 2016లో ఆఫ్ఘనిస్తాన్ను దేశాల జాబితాలో చేర్చడం ద్వారా నిబంధనలను మరింత సవరించారు. సెక్షన్ 6Bలోని క్లాజ్ 4లో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలకు మినహాయింపులు ఇవ్వబడ్డాయి. 4 రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చబడిన అస్సాం, మేఘాలయ, మిజోరాం లేదా త్రిపుర గిరిజన ప్రాంతాలకు మరియు బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1873 కింద నోటిఫై చేయబడినది ఇన్నర్ లైన్ క్రింద ఉన్న ప్రాంతానికి ఈ విభాగంలో ఏదీ వర్తించదు. 105 విశ్లేషణ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుండి హింసకు గురైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులు మరియు డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన మైనారిటీలకు భారత పౌరసత్వానికి అర్హత కల్పించడానికి ఈ చట్టం పౌరసత్వ చట్టం 1955ని సవరించింది. చట్టంలో ముస్లింల ప్రస్తావన లేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో రికార్డుల ప్రకారం సవరించిన చట్టం యొక్క తక్షణ లబ్ధిదారులు 31,313 మంది. ఇందులో 25,447 మంది హిందువులు, 5,807 మంది సిక్కులు, 55 క్రైస్తవులు, 2 బౌద్ధులు మరియు 2 పార్సీలు ఉన్నారు. చట్టం ప్రకారం పౌరసత్వం ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తుదారు గత 12 నెలలు మరియు మునుపటి 14 సంవత్సరాలలో 11 సంవత్సరాలు భారతదేశంలో నివసించి ఉండాలి. బిల్లు ఈ 11 సంవత్సరాల అవసరాన్ని ఒకే 6 మతాలు మరియు 3 దేశాలకు చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాలకు సడలించింది. ఈ బిల్లు అస్సాం, మేఘాలయ మరియు త్రిపురలోని గిరిజన ప్రాంతాలకు దాని వర్తించే అవకాశం నుండి మినహాయింపు ఇస్తుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం మరియు నాగాలాండ్లను కలిగి ఉన్న ఇన్నర్ లైన్ పర్మిట్ ద్వారా నియంత్రించబడిన ప్రాంతాలకు కూడా మినహాయింపు ఇస్తుంది. ఇన్నర్ లైన్ పర్మిట్లో మణిపూర్ను చేర్చడం కూడా డిసెంబర్ 9, 2019న ప్రకటించబడింది. భారతదేశంలోని ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే, అవి చిన్నపాటి ఉల్లంఘనలు లేదా ఘోరమైన నేరాలు అయినట్లయితే, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా (OCI) నమోదును రద్దు చేసే కొత్త నిబంధనను ఈ బిల్లు కలిగి ఉంది.
అయితే ఇది ఓసీఐ హోల్డర్కు అవకాశాన్ని జోడిస్తుంది. తీర్పుకు ముందు వినాలి. హింసించబడిన ముస్లింలను మినహాయించడం. కొత్త చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి ముస్లింలకు పౌరసత్వం కోసం అర్హత లేదు. విమర్శకులు ఇస్లామిక్ వ్యతిరేక భావన కారణంగా మినహాయింపును ప్రశ్నించారు. ఈ సవరణ భారతదేశంలోని ముస్లిం మెజారిటీ పొరుగు దేశాలకు మాత్రమే పరిమితం చేయబడింది మరియు ఆ దేశాల ముస్లింలను పట్టించుకోదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ముస్లిం మెజారిటీ దేశాలు. ఇవి ఇస్లాంను తమ అధికారిక రాష్ట్ర మతంగా ప్రకటించడానికి ఇటీవలి దశాబ్దాలలో తమ రాజ్యాంగాలను సవరించాయి. అందువల్ల, భారత ప్రభుత్వం ప్రకారం, ఈ ఇస్లామిక్ దేశాలలోని ముస్లింలు మతపరమైన హింసను ఎదుర్కొనే అవకాశం లేదు. ఈ ముస్లిం మెజారిటీ దేశాల్లో ముస్లింలను పీడించబడిన మైనారిటీలుగా పరిగణించలేమని ప్రభుత్వం చెబుతోంది. ఈ దేశాలు తమ మతాన్ని ఆచరించే స్వేచ్ఛతో సహా ముస్లిమేతర హక్కులకు హామీ ఇచ్చే నిబంధనలను తమ రాజ్యాంగంలో కలిగి ఉన్నప్పటికీ, ఆచరణలో ముస్లిమేతర జనాభా వివక్ష మరియు హింసను అనుభవించిందని బీబీసీ పేర్కొంది. ది ఎకనామిస్ట్. భారత ప్రభుత్వ ఆందోళన లేదా మతపరమైన హింసను అహ్మదీయాలకు, పాకిస్తాన్లో మతోన్మాదులుగా దుర్మార్గంగా వేటాడిన ముస్లిం వర్గానికి మరియు హజారాలకు, హత్యకు గురైన మరొక ముస్లిం వర్గానికి విస్తరించాలని వాదించడం ద్వారా మినహాయింపును విమర్శించింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్. వారిని మైనారిటీలుగా పరిగణించాలి. ఇతర హింసించబడిన సంఘాలను మినహాయించడం. ఈ చట్టంలో శ్రీలంక నుండి వచ్చిన హిందూ శరణార్థులు మరియు టిబెట్ నుండి బౌద్ధ శరణార్థులతో సహా ముస్లిమేతర దేశాల నుండి భారతదేశానికి పారిపోతున్న వలసదారులను చేర్చలేదు. ఈ చట్టంలో శ్రీలంక నుంచి వచ్చిన తమిళ శరణార్థుల ప్రస్తావన లేదు. శ్రీలంకలోని సింహళీయుల దైహిక హింస కారణంగా 1980లు మరియు 1990లలో శ్రీలంక తమిళులు తమిళనాడులో శరణార్థులుగా స్థిరపడేందుకు అనుమతించబడ్డారు. వారిలో 29,500 మంది కొండ ప్రాంత తమిళులు మలైహా ఉన్నారు. టిబెట్ పై చైనా దాడి కారణంగా 1950లు మరియు 1960లలో భారతదేశానికి వచ్చిన టిబెటన్ బౌద్ధ శరణార్థులకు ఈ చట్టం ఉపశమనం కలిగించదు. దశాబ్దాలుగా వారి స్థితి శరణార్థులదే. 1992 యుఎన్హెచ్సిఆర్ నివేదిక ప్రకారం, వారు శరణార్థులుగా మిగిలిపోయారని మరియు భారత జాతీయతను పొందే హక్కు వారికి లేదని అప్పటి భారత ప్రభుత్వం పేర్కొంది. మయన్మార్ నుండి వచ్చిన రోహింగ్యా ముస్లిం శరణార్థుల గురించి చట్టం ప్రస్తావించలేదు. భారత ప్రభుత్వం రోహింగ్యా శరణార్థులను మయన్మార్కు బహిష్కరిస్తోంది. ఎర్కి సంబంధం. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది చట్టపరమైన పౌరులందరి రిజిస్ట్రీ. దీని నిర్మాణం మరియు నిర్వహణ పౌరసత్వ చట్టం యొక్క 2003 సవరణ ద్వారా తప్పనిసరి చేయబడింది. జనవరి 2020 నాటికి, ఇది అస్సాం రాష్ట్రానికి మాత్రమే అమలు చేయబడింది. అయితే బీజేపీ తన 2019 ఎన్నికల మేనిఫెస్టోలో భారతదేశం మొత్తానికి అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఎన్ఆర్సీ చట్టపరమైన పౌరులందరినీ డాక్యుమెంట్ చేస్తుంది, తద్వారా వదిలివేయబడిన వ్యక్తులు అక్రమ వలసదారులుగా గుర్తించబడతారు, తరచుగా విదేశీయులు అని పిలుస్తారు. అస్సాం ఎన్ఆర్సీ అనుభవం ప్రకారం చాలా మంది వ్యక్తులు విదేశీయులుగా ప్రకటించబడ్డారు ఎందుకంటే వారి పత్రాలు సరిపోవు. ఈ సందర్భంలో, పౌరసత్వ చట్టం యొక్క ప్రస్తుత సవరణ ముస్లిమేతరులకు ఒక కవచం కల్పిస్తుందనే ఆందోళనలు ఉన్నాయి. వారు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ నుండి పీడన నుండి పారిపోయిన వలసదారులని చెప్పుకోగలరు. అయితే ముస్లింలకు లేదు. అటువంటి ప్రయోజనం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ ప్రజలతో కొంత జాతి సారూప్యతను కలిగి ఉన్న సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలకు మాత్రమే ఇటువంటి దావా సాధ్యమవుతుంది, కానీ అంతర్గత రాష్ట్రాల ప్రజలకు కాదు. ముస్లిం నాయకులు సిఏఏఎన్ఆర్సీ ప్యాకేజీని ఖచ్చితంగా ఈ నిబంధనలలో అర్థం చేసుకున్నారు, అనగా, దేశంలోని ముస్లింలు ముస్లిమేతరులందరినీ విడిచిపెట్టి, సంభావ్య విదేశీయులుగా పత్రాలు సరిపోనివిగా పరిగణించడం ద్వారా లక్ష్యం చేయబడతారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారత పౌరులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్ఆర్సీ ప్రక్రియలో మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన భారతీయ పౌరులు ఎవరూ బాధితులు కాకుండా ఉండేలా ప్రత్యేక నిబంధనలను రూపొందిస్తాం. అయితే ఎన్ఆర్సీ ఉద్దేశం ఖచ్చితంగా భారతీయ పౌరులను గుర్తించడమేనని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. కాబట్టి భారత పౌరులు గురించి ఈ సూచనలు వివరించబడలేదు. మరియు కర్ణాటకలోని వివిధ భారతీయ రాష్ట్రాలలో కూడా ర్యాలీలు జరిగాయి. భారతదేశం మొత్తం మీద 27 మంది పోలీసుల కాల్పుల్లో మరణించారు. వ్యక్తిగత నిరసనలతో పాటు, ఇంటర్నెట్,
ముఖ్యంగా ఫేస్బుక్ మరియు ట్విటర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో సవరణ యొక్క రాజ్యాంగబద్ధతకు సంబంధించి వ్యాఖ్యానాలు మరియు చర్చల సైట్గా కూడా ఉంది. సిఏఏ గురించిన ఆన్లైన్ పోస్ట్ల కోసం పెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలు కోల్కతా, ముంబై మరియు బెంగుళూరు ప్రత్యేకించి హాట్స్పాట్లుగా మారాయి. వ్యక్తిగత నిరసనల మాదిరిగానే బీజేపీకి ఆన్లైన్లో వ్యతిరేకత మరియు ఇస్లామోఫోబియాను వ్యతిరేకించే ప్రకటనలు అన్ని నేపథ్యాలు మరియు అనుభవాల వ్యక్తుల నుండి వచ్చాయి. మొత్తం మీద నిరసనకారులు కాని బీజేపీ ద్వారా ఇస్లామిక్ వ్యతిరేక చట్టం మరియు ప్రచారానికి కొనసాగింపుగా రూపొందించారు. న్యూయార్క్, వాషింగ్టన్ డి.సి., మెల్బోర్న్, పారిస్, బెర్లిన్, జెనీవా, బార్సిలోనా, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యో, హెల్సింకి మరియు ఆమ్స్టర్డామ్తో సహా ప్రపంచంలోని వివిధ నగరాలు చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మరియు భారతీయ నిరసనకారులు ఎదుర్కొన్న పోలీసుల క్రూరత్వానికి సాక్ష్యమిచ్చింది. ఇది ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, మిడిల్ ఈస్ట్ మరియు యూరోప్లలో సోషల్ మీడియాలో కనిపించింది. ఉదాహరణకు, కాపై 13% ట్విట్టర్ ఫ్లో ఈ అంతర్జాతీయ స్థానాల నుండి వచ్చింది. అయితే వ్యక్తిగతంగా మరియు సోషల్ మీడియా నిరసనలో ఎక్కువ భాగం భారతదేశంలోనే జరిగింది. ఈ బిల్లును భారత జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇది మతపరమైన ఉద్రిక్తతలను సృష్టిస్తుందని మరియు భారతదేశాన్ని పోలరైజ్ చేస్తుందని పేర్కొంది. భారతీయ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ మరియు రాజస్థాన్ మరియు పుదుచ్చేరి యొక్క కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు అన్నీ బీజేపీయేతర ప్రభుత్వాల నేతృత్వంలో తాము చట్టాన్ని అమలు చేయబోమని చెప్పారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం సిఏఏ అమలును ఆపడానికి రాష్ట్రాలకు చట్టపరమైన అధికారం లేదు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని యూనియన్ జాబితా ప్రకారం కొత్త చట్టం రూపొందించబడింది. దానిని తిరస్కరించే అధికారం రాష్ట్రాలకు లేదు అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 21 డిసెంబర్న భారత సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించడానికి అస్సాంలో మాత్రమే ఎన్ఆర్సీ అమలు చేయబడిందని మరియు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మోడీ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం భారత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా పౌరసత్వ సవరణ చట్టం సిఏఏని సవాలు చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ విభజనగా పరిగణించబడుతుందని మరియు రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలను అన్యాయంగా పరిగణిస్తుందని నొక్కిచెప్పడంతో దానిని అమలు చేయడం లేదని ప్రకటించారు. ఈ మత విభజన చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ అంతా ఏకతాటిపై నిలబడతామని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టవిరుద్ధమని ప్రకటించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన 60 పిటిషన్లపై భారత సుప్రీంకోర్టు మొదటి విచారణ డిసెంబర్ 18, 2019న జరిగింది. మొదటి విచారణ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలుపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. జనవరి 22, 2020న డిసెంబర్ 18, 2019 తర్వాత దాఖలైన అనేక పిటిషన్లతో సహా దాదాపు 143 పిటిషన్లు విచారణకు వచ్చాయి. స్టే కోసం చేసిన అభ్యర్థనను కోర్టు మరోసారి తిరస్కరించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 21, 2020న షెడ్యూల్ చేయబడింది. వ్యాఖ్యానం మరియు పిటిషన్లు. భారత విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందు నిలదీస్తున్నప్పుడు ఆందోళన వ్యక్తం చేసింది మరియు విదేశీ గూఢచార సంస్థల ఏజెంట్లు చట్టబద్ధంగా భారతదేశంలోకి చొరబడేందుకు బిల్లును ఉపయోగించవచ్చని పేర్కొంది. మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివ్ శంకర్ మీనన్ ఈ సంఘటనను అంతర్జాతీయ సమాజం నుండి భారతదేశాన్ని ఒంటరిగా చేసిన స్వీయ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 25 మరియు ఆర్టికల్ 21లను ఉల్లంఘించదని భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే అన్నారు. బంగ్లాదేశ్లోని మైనారిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు 12 దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు మరియు సంస్థల బృందం ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది. దీనిలో వారు చట్టం, మానవతా నిబంధనగా అభివర్ణించారు. దీని ద్వారా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని మైనారిటీల పట్ల భారతదేశం తన బాధ్యతలను పాక్షికంగా నెరవేర్చింది. నేషనల్ సిక్కు ఫ్రంట్, జమ్మూ మరియు కాశ్మీర్లోని సిక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమూహం, ఆఫ్ఘనిస్తాన్ను విడిచిపెట్టిన భారతదేశంలోని సిక్కు శరణార్థులకు ఇది సహాయం చేస్తుంది కాబట్టి చట్టంకి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది.
రాజ్యాంగం నిర్దేశించిన ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని తాను విశ్వసిస్తున్నాను అని భారతదేశంలోని యూరోపియన్ యూనియన్ రాయబారి ఉగో అస్టుటో అన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ OICCANRC యొక్క ప్రస్తుత పరిస్థితిపై తమ ఆందోళనను వ్యక్తం చేసింది మరియు ముస్లిం మైనారిటీల భద్రతను నిర్ధారించాలని మరియు ఐక్యరాజ్యసమితి యొక్క చార్టర్లో పేర్కొన్న బాధ్యతలను అనుసరించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కోసం ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ కార్యాలయం ఈ చట్టాన్ని విమర్శించింది మరియు దీనిని ప్రాథమికంగా వివక్షాపూరిత స్వభావం అని పేర్కొంది. ఇది జోడించబడింది. భారతదేశం యొక్క విస్తృత సహజీకరణ చట్టాలు అమలులో ఉన్నప్పటికీ, ఈ సవరణలు ప్రజల జాతీయతకు ప్రాప్యతపై వివక్షపూరిత ప్రభావాన్ని చూపుతాయి. మానవ హక్కుల కోసం ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ కార్యాలయం 2020లో పౌరసత్వ సవరణ చట్టం CAA పై భారత సుప్రీంకోర్టులో జోక్యాన్ని దాఖలు చేసింది. భారత ప్రభుత్వం మార్చి 11, 2024న గెజిట్ ఆఫ్ ఇండియాలో చట్టం అమలుకు సంబంధించిన వివరాలు మరియు నియమాలను విడుదల చేసింది. అర్హులైన శరణార్థులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్ కూడా తెరవబడింది. రాజకీయంగా ఇది ముఖ్యమైనది ఎందుకంటే ఇది 2024 భారత సాధారణ ఎన్నికలకు ముందు విడుదల చేయబడింది మరియు రాబోయే ఎన్నికలలో బీజేపీకి ఎన్నికల లాభంగా పరిగణించబడుతుంది. ప్రతిపక్ష పార్టీలు నోటిఫికేషన్ను ఎన్నికల సమయంలో రాజకీయ అంశంగా ఉపయోగించుకోవడం కోసం దానిని అమలు చేయడానికి 4 సంవత్సరాలు ఆలస్యం చేసిందని ఆరోపిస్తూ, నోటిఫికేషన్ వెలువడిన సమయాన్ని విమర్శించాయి.